ప్లజంటా ఎప్పుడైతే ఇది యుట్రస్ లోయర్ పార్ట్‌లో ఉంటుందో, సర్విక్స్‌కి దగ్గరలో ఉంటుందో దాన్ని మనం లో లయింగ్ ప్లజంటా అంటాం. దీంట్లో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి. 0, 1, 2, 3, 4 అట్లా గ్రేడ్స్ ఉంటాయి. సో, జనరల్‌గా ఎన్‌టీ స్కాన్‌లో లో లయింగ్ ప్లజంటా అనేది వెరీ కామన్ అండి. అసలు భయపడక్కర్లేదు. మనము 10 ఎన్‌టీ స్కాన్స్ రిపోర్ట్ చూస్తే ఆల్‌మోస్ట్ 6-7 స్కాన్స్ మనం లో లయింగ్ ప్లజంటా అంటాం. ఎందుకంటే మాయ అప్పుడప్పుడే ఫార్మ్ అవుతూ ఉంటుంది. అంటే 11-12 వీక్స్‌కి మనకు ప్లజంటా ఫార్మ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, మనము ప్రెగ్నెన్సీ పెరిగే కొందికి ఏమవుతుందంటే గర్భసంచి అప్పర్ పార్ట్ పెరగడము, లోయర్ పార్ట్ పెరగడము, స్ట్రెచ్ అవ్వడం అంతా ఉంటుంది కాబట్టి మాయ ఆటోమేటిక్‌గా దాని గ్రోత్ పైనుంటుంది. సో, పైన మూవ్ అవుతుంది కాబట్టి చాలా మందికి మనము ఈ పేషెంట్స్‌కి 9థ్ మంత్‌లోను మనకు 30 వీక్స్ తర్వాత 32 వీక్స్ స్కాన్ చేస్తే ఆల్మోస్ట్ ప్లజంటా నార్మల్ పొజిషన్‌కొచ్చేసుంటుంది. నార్మల్ పొజిషన్ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద యుటరస్. యుటరస్‌లో పై పార్ట్‌కి వచ్చేసుంటుందనమాట. సో, లో లయింగ్ ప్లజంటా ఎన్‌టీ స్కాన్‌లో ఉన్నప్పుడు టెన్షన్ పడక్కర్లేదు. ఏమి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. కాకపోతే వీళ్ళకు వెజైనాకు, సర్విక్స్‌కి ఈ ప్లజంటా దగ్గరగా ఉంటుంది కాబట్టి సెక్సువల్ యాక్టివిటీ ఒక్కటే అవాయిడ్ చేయమంటాం. అంటే లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ కానివ్వండి, ఎవరైనా అప్పుడు ఎక్సర్‌సైజ్ స్టార్ట్ చేయాలనుకుంటారు. అంటే ఫ్రీ డెలివరీ అవ్వడానికి అట్లా యోగా క్లాసెసు అలాంటివి స్టార్ట్ చేస్తారు కదా! అలాంటి వాళ్ళకి లిఫ్టింగ్ హెవీ వెయిట్స్, బెండింగ్ టూ మచ్, ట్రావెలింగ్ అవన్నీ ఒక్కటే అవాయిడ్ చేయమంటాం కానీ ట్రీట్మెంట్ కూడా ఏం మారదు. నార్మల్ ఐరన్, కాల్షియం, సప్లిమెంట్స్, బి కాంప్లెక్స్ అవే ఇస్తూ ఉంటాం.